థ్యాంక్ యూ మాస్టర్స్ పత్రిజీ మహిళా చైతన్యం అనే ఒక జూమ్ లింక్ లో ఎంతో జ్ఞానాన్ని పంచుతూ పోతున్నారు. మరి ప్రప్రదంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురు ధర్మపత్ని అయిన స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక విశేషమైన జ్ఞానం వచ్చింది. లాస్ట్ మంత్ లో రిలీజ్ అయింది. పత్రి సార్ పెద్దల్లుడైన శ్రీనివాస్ రెడ్డి గారు స్వాధ్యాయ యోగా అనే బిరుదు ఇచ్చారు పత్రి సార్. ఆయన దగ్గర నుంచి ఒక లేటెస్ట్ గా ఒక పుస్తకం వచ్చింది లాస్ట్ మంత్ లో. ఏంటది? ఇరిటేషన్, చిరాకు, వినాశకర జ్వాల. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి అసలు ఈ చిరాకు ద్వారా ఎన్ని రకాలు ఇబ్బంది పడుద్దో శరీరము, లోపల ఎన్ని శరీరాలు డ్యామేజ్ అయితే లోపల ఉన్న శరీరాలు అనేది చాలా విశేషంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం తెప్పించుకోవాలి. ఫస్ట్ తెప్పించుకోవాల్సింది ఈ పుస్తకం. మనం ఎదగాలి అంటే నాకు తెలిసింది ఈ పుస్తకం తీసుకోవాలి. తీసుకుంటేనే మీరు సర్చ్ చేసుకుంటేనే దేంటైనా ఎదగలం. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ముందుకు పోవాలంటే ఈ పుస్తకం తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికి నేను 3 జూముల్లో 3 రోజుల కాడికి దాదాపు ఒక 600 మందికి చెప్పటం అయింది. మళ్ళా ఇది నిన్న అడిగారు, దీంట్లో కూడా ఇస్తున్నాను ఈ క్లాసు. ఏంటి అనేది ఇది తెలుసుకున్నాం. చిరాకు, వినాశకర జ్వాల. తారకారాం గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆ మాస్టర్ 1917 భూమి మీద జన్మ తీసుకున్నాడు. 1997 వెళ్ళిపోయాడు. తారకారాం జీవితం అంతా రచనలు, సంగీతము. ఆయన అనేక గ్రంథాలు రచించి అనేక భాషల్లో రిలీజ్ చేశాడు. అన్ని రకాల భాషల్లో రిలీజ్ అయిన ఆయన పుస్తకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తారకారాం పుస్తకాలు అంటే దాంట్లో లేటెస్ట్ గా చిన్న పుస్తకం ఇది, అంతా 58-60 పేజీల్లో ఇచ్చారు. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాధి లేక అనారోగ్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సరిపడినంత నొక్కి చెప్పబడిన, వివరించబడని, ప్రాచుర్యం పొందని ఒక కారణం ఉందంట. దీనికి నొక్కి చెప్పబడని, వివరించబడిన, ప్రాచుర్యం పొందని ఒక కారణం ఉంది. ఈ వ్యాధి మూలం ప్రతి చోట ఉన్నా అది అనేక రూపాల్లో దాగి ఉండి అనేక తర్కాలతో మనలో ప్రవేశిస్తుంది. ఈ కారణాన్నే చిరాకు అంటాం. ఈ చిరాకు కారణాలు చూద్దాం. 16 ఉన్నాయి. ఎవరన్నా పుస్తకం పెన్ను ఉంటే రాసుకోండి మీరు. సూక్ష్మ శరీరములోని ఆందోళన, 2 కోపం వల్ల ఒత్తిడి. ఈ ఉంటే మీలో చిరాకు ఉన్నట్టు లెక్కేసుకోవాలి. సూక్ష్మ శరీరంలోని ఆందోళన, కోపం వల్ల ఒత్తిడి, ద్వేషము, అయిష్టత, అతిశయం, ఒక వ్యక్తి, సమూహము లేదా అభిప్రాయంపై నిరంతరం తిరస్కారం, నిందకు, వంచనకు, మోసానికి గురయ్యానన్న భావన, తాము అనుసరించే విధానం ప్రకారం నడుచుకోని వారిపై ప్రతీకార ధోరణి, పగతో కూడిన ఆలోచనలు లేదా వినాశకర ప్రణాళికలు, ఫిర్యాదులు చేయటం, స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, సంతృప్తుల పట్ల మాత్రమే ఆకాంక్ష, విమర్శలు, పుకార్లు, తగాదలు, కృతజ్ఞత లేకపోవటం, హక్కుగా భావించటం, బలవంతంగా రుద్దటం, భరించలేకపోవటం, ఆత్మాన్యూనత భావం, అసహనము, తొందరపాటు, విషయాలను కావాలని వక్రీకరించటం, సూక్ష్మ శరీరాన్ని తీవ్రతం చేయటం, తీవ్ర శబ్దం. ఈ 16 కారణాలు ఈ చిరాకు. కనుక ఈ కారణాలు ఉంటే ప్రతి మనిషిలో ఈ ఒక చిరాకు ఉన్నది అని మాస్టర్ చెబుతారు. ఈ చిరాకు ఫలితంగా ప్రమాదంలో పడటం అనే విషయం ఉత్పన్నం అవుతుంది అని ఎవరు చెప్పారు? మాస్టర్ మౌర్య అన్నారు. ప్రమాదంలో పడటం అనేది చిరాకు వల్ల మన ప్రాణమయ్య సూక్ష్మ శరీరాలు కాలిపోతాయి. కాలిపోవటం వల్ల విషం నెమ్మదిగా నాడీ వ్యవస్థలో వ్యాప్తి చెందటం ద్వారా సంభవిస్తుంది. ఈ చిరాకు వల్ల ఏమవుతుంది? ప్రాణమయ్య సూక్ష్మ శరీరాల్లో కాలిపోవటం వల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. అది ఆ నాడీ వ్యవస్థలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు నిరోధిస్తుంది. అక్కడ కనెక్షన్ ఉన్నాయన్నీ నిరోధిస్తుంది. దానికి ఆహారం అందినప్పుడల్లా, ఈ చిరాకు అనే ఆహారం అందినప్పుడల్లా ఈ విషం వ్యాప్తి ఉంటుంది. శరీరంలోని విద్యుత్ వ్యవస్థ అనేక భాగాల్లో నిరోధించబడినప్పుడు మన ప్రకృతిలో భౌతిక, మానసిక సమస్యలు వేళాలనుకుంటాయి. మానవుని ప్రాణమయ శరీరం
బాగా గుర్తుంచుకోండి, వినండి శ్రద్ధగా ఇది. మానవుని ప్రాణమయ శరీరం సూక్ష్మ మనోకేంద్రాలు మరి చైతన్య కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్ నిరోధించబడితే తగినంత విద్యుత్ గ్రహించలేని అవయవాలు సరిగా పనిచేయలు. లోపల వాటికి సంబంధించింది కనుక లేకపోతే పనిచేయ అని వక్రీకరణకి గురై వాటి పనితీరు నెమ్మదించి క్రమంగా గాఢ ఉదాసీనత ఏర్పడి ఏం దెబ్బతింటాయి? గ్రంథులు, అవయవాలు, క్రిములు, సూక్ష్మ జీవులకి స్థావరంగా మారుతాయి. ఈ చిరాకు గనక లోపల ఉంటే వీటన్నిటికీ స్థావరంగా మారుతాయి. మరి కొందరి విషయంలో కారణాలకు పోరాడగలిగిన శక్తి ఉంటే, కొందరికి ఆ కణాలకు పోరాడగలిగిన శక్తి లోపల ఉంటే అవి భీతితో అత్యంత క్రియాశీలకమై ఎట్టుంటాయి? కణితలు క్యాన్సర్లు పెంపొందిస్తాయంటే కణితలు క్యాన్సర్లు పెంపొందిస్తాయి. ప్రమాదకర విషయం స్వయంగా వ్యాపించడం కానీ వ్యక్తిత్వపు వాహనాల్లో ఏర్పడడం కానీ జరిగే క్రమంగా శారీరక మానసిక వ్యాధులు పొందుతాయి. ఈ చిరాకు వల్ల శారీరక మానసిక వ్యాధులు పొందుతాయి. ఈ విషయం తరచు ఎక్కడ ఉంటుంది? మణిపూర చక్రం చుట్టూ పేర్కొని జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను సమస్యను సృష్టిస్తుంది. జీర్ణ వ్యవస్థలో సమస్యను సృష్టించింది. ఆపై అది నాడీ వ్యవస్థ అంతా పాకి వ్యక్తి యొక్క ఆరాన్ని కలుషితం చేస్తుంది. ఈ యొక్క చిరాకు అనే దాన్ని ఎక్కడ? మణిపూర చక్రం కాడి నుంచి స్టార్ట్ అయ్యి జీర్ణ వ్యవస్థలో దెబ్బ కొట్టి నాడీ వ్యవస్థలో దెబ్బ కొట్టి ఆరాన్ని మొత్తం కలుషితం చేస్తుందంట. తమ చైతన్యం హృదయం తలంలో కేంద్రీకరించిన వారిపై చిరాకు ప్రమాదకర విషయం దాడి చేయలేవు. అంటే చైతన్యం అంటే విస్తృతంగా లోపలున్న శరీరాన్ని చైతన్యవంతంగా చేసుకుంటే వారిపై దాడి చేయలేవు. ఆ దాడి వారిని చేరకముందే వారు దాన్ని ప్రేమపూర్వకంగా అవగాహనతో కరిగించి వేస్తారు. అంటే ప్రేమపూర్వకంగా కరిగించి వేస్తారు. అయితే చైతన్య కేంద్రీకరణ ఉద్వేగ ప్రకృతిలో ఉండి నిమ్న కేంద్రాలపై ఆసక్తితో నుండి ఉంటే, అంటే తక్కువ స్థాయి ఎనర్జీతో ఉంటే మణిపూర చక్రం ఆ ప్రమాదకర విషయం పోగుబడి ఆ వ్యక్తి శక్తిని తగ్గించి ఆ శరీరపు నిరోధ శక్తిని బలహీనపరిచి అనేక క్రిములకు వ్యాధులకు లోబేటట్లు చేస్తుంది. చిరాకు వలన అనేక శరీర అవయవాలలో కళ్ళు, ముక్కు, చెవులు లేదా అవయవాల్లో వాపు ఏర్పడుతుంది. అంటే ఒక చిరాకు ప్రతి దాంట్లో గనక మనకు ఉన్నది అంటే అన్ని శరీరాలు ఎక్కడ ప్రాణమయ శరీరం, నాడీ వ్యవస్థ, ఆరా మొత్తం దెబ్బ కొట్టుద్ది అని దీంట్లో చెప్పబడుతుంది. అవి కారణాలు. ఒకటి సూక్ష్మ శరీరంలోని ఆందోళన మరి నిస్పృహ. అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం. ఇది అనేక విధాలుగా సంభవిస్తుంది. ఉదాహరణకు నేరాలతో నిండిన సినిమాలు చూడటం, నేరాలు, విపత్తులు, విచారాలతో నిండిన భయము, నిరాశలతో నింపే పుస్తకాలు చదవటం వంటి సూక్ష్మ శరీరపు అశాంతికి మీ ప్రక్కన ఉన్న వారి తీవ్ర కోపం కానీ దూషణ కానీ కారణం కావచ్చు. ఈ శరీరం దెబ్బతినాలంటే ఇన్ని రకాలు ఉన్నాయి. చాలా సార్లు మనం ఆధారపడి ఉన్న లేదా స్వార్థంతో ఉపయోగించే తోడ్పాటును కోల్పోయినప్పుడు సూక్ష్మ శరీరం ఆందోళనకి లోనవుతుంది. ఇది ఫస్ట్. చిరాకున్న వాళ్ళు ఈ రకంగా గనక వాళ్ళ ప్రవర్తనలో ఉంటే అది డ్యామేజ్ కొడుతుంది. 2, కోపం వల్ల ఒత్తిడి. మీరు కోరిన కోరికలను తీర్చుకోవటానికి లేదా మీ కోరిన విధంగా ప్రజలు చేయటం కోసం మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు. ఇచ్ఛాశక్తి అంటే ఇది సంస్కృత పదం. అంటే మనలో ఉన్న విల్ పవర్స్, సంకల్పం కానీ ఏదైతే ఉపయోగిస్తారు, వారు మీరు కోరింది చేయకపోతే మీరు అసహనానికి గురవుతారు. అది మీ వ్యవస్థలో అంతులేని ప్రమాదకర విషయాన్ని సృష్టిస్తుంది. 2, ద్వేషము, అయిష్టత, అతిశయం కనుక ఉంటే ఒక వ్యక్తి సమూహము లేదా అభిప్రాయంపై నిరంతరం తిరస్కారాలు చిరాకుని ప్రమాదకర విషయాన్ని ఉన్నతం చేస్తాయి. అది ప్రతికూల ఆలోచనలు, అనుభూతులను సృష్టించటం ద్వారా మీ సూక్ష్మ ప్రకృతిలో ఆందోళన సృష్టిస్తుంది. మీ సూక్ష్మ ప్రకృతిలో ఆందోళన సృష్టిస్తుంది. ద్వేషం మీ దృష్టిని మందగింపచేసి, ద్వేషం ఉంటే మీ దృష్టిని మందగింపజేసి మీ ప్రాణ వ్యవస్థలో శక్తిని సరిగా ప్రవహించనీయదు. అయిష్ట తిరస్కారాలు
వ్యక్తిలోని చిరాకును, విషాన్ని ఎంతగా పెంపొందిస్తాయంటే అవి ఆ వ్యక్తిత్వపు 3 స్థాయిలో ప్రభావం చూపి తన అయస్కాంతాన్ని కోల్పోయేటట్టు చేయటం ద్వారా ఆ వ్యక్తి దానికి ఉపకరణంగా మారటం కానీ లేదా ఒంటరివాడు అవటం కానీ జరుగుతుంది. అతిశయం ఒక విధమైన మనోఉద్వేగ నమూనా పదార్థాలు సృష్టించటంలో అది నూతన వివరణ కానీ లేదా నూతన విషయాలు కానీ ఎదురైనప్పుడు వాటిని అంగీకరించే ఆలోచన లేకుండా చిరాకు గురిది. అంటే అతిష్టత కనుకుంటే ఈ రకంగా వాడికి చిరాకు గురి చేస్తుంది. అతిశయాన్ని అంటే ఏంటి? పెరికి వేయకుండా ఎవరు చిరాకు అధిగమించలేరు, దాన్ని తీసేయకుండా ఎవరు అధిగమించలేరని మౌర్య అంటారు. అది ఎట్లా? చిత్తశుద్ధితో ఆకాంక్షిస్తూ నిరంతర చైతన్య విస్తరణలో మాత్రమే అతిశయాన్ని దాటగలము. చైతన్యాన్ని పెంచుకోవాలంటే మనలో 7 శరీరాలకు ఉన్నాయి. ఆ 7 శరీరాలు ఏవేమి ఉన్నాయి అనేది వాటికి సంబంధించిన భౌతిక శరీరం తిండికెట్లో కథన శరీరాలు ఉన్నాయి. వాటికి ఏమేమి ఇస్తే చైతన్యం అభివృద్ధి అయిద్దో ఆ చైతన్యాన్ని అట్లా విస్తృతపరచుకోవాలి. 4 మనుషులందరూ నన్ను ఉపయోగించుకుంటున్నారని, అందరితో వంచబడుతున్నానని లేదా మోసగించబడుతున్నానని భావించేవారు తమ వ్యవస్థలో చిరాకు విషం సృష్టించుకుంటారు. వాళ్ళ వ్యవస్థలో ఈ విషయాన్ని సృష్టించుకుంటారు. ఆ విధంగా చేస్తున్నారని భావించి వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు వాళ్ళు. ఆ చర్య ఫలితాలు మరింత చిరాకు, ప్రమాదకారాల మూలం మారతాయి. 5 తాము చెప్పినట్లే జరగాలని భావించేవారు, తాము చెప్పినట్లే భావించాలనే వారు వేరే విధంగా జరగటం వలన చిరాకు పడతారు. వారు మిగిలిన వారి స్వేచ్ఛను గౌరవించరు. తమ ఆలోచనలు మైక్ మ్యూట్ చేసుకోండి. చేస్తున్నారమ్మా, మైక్ ఆఫ్ చేసుకోండి. డిస్టర్బెన్స్ అయితే మీరు కోస్ట్ ఉన్నోళ్ళు ఆల్ మీట్ చేసేసారు మొత్తం. అక్కడ మీట్ ఆల్ అని ఉంటుంది, అది కట్ చేయాలి మొత్తం. వచ్చేస్తే మొత్తం ఎవరు వచ్చినా కానీ మీట్ అయిపోద్ది. ఓకే. 5 తాము చెప్పినట్టు జరగాలని భావించేవారు వేరే విధంగా జరగటం వలన చిరాకు పడతారు. వారు మిగిలిన వారి స్వేచ్ఛను కూడా గౌరవించరు. తమ ఆలోచనల, అలవాట్లు, చర్యలు మాత్రమే అంటిపెట్టుకొని ఉండి వాటి నుంచి కొంచెం భిన్నంగా జరిగిన నష్టాన్ని, బాధను భావిస్తారు. 6 ప్రతీకార ఆలోచనలు. ఏంటది? వినాశకర ప్రణాళికలు నిరంతరం చిరాకుకు మూలం. మనం వేసే వినాశక ప్రణాళికలు చిరాకుకి మూలం. ఆ విధమైన జీవిత విధానంతో అనేక తరాల వ్యక్తులు విషపూరితమయ్యారు. అనేక తరాల వాళ్ళు విషపూరితమయ్యారు. వారి ఆనందాలు కోల్పోయి ప్రస్తుత జీవిత పరిస్థితులకు అవసరమైనట్లుగా మారలేకపోతున్నారు వాళ్ళు. వ్యక్తులు గతం వారి వర్తమానం అదుపు చేస్తూ గతంలో జీవించటం వల్ల భవిష్యత్తును చూడలేకపోతున్నారు. గతంలో జీవిస్తూ భవిష్యత్తును చూడలేకపోతున్నారు. ప్రతీకార భావన తమ చర్యలకు ఆశించిన ప్రతిస్పందన రాకపోవటం వీరికి వ్యధకు గురి చేస్తుంది. చిరాకు. 7 ఫిర్యాదులు చేయటం ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఫిర్యాదు చేయటం అనేది మానసిక ఉద్వేదిక సంఘర్షణ. అది వ్యక్తిలోని అయస్కాంతతను కోల్పోయేటట్లు చేసి అతని ప్రకృతిని విషంతో నింపుతుంది. ఆ రకంగా ఉంటే ప్రకృతి అతన్ని విషంతో నింపుతుంది. ఎప్పుడు ఫిర్యాదులు చేసేవాళ్ళు గమనించండి, వారిలో అనేక అస్తవ్యస్తలు పెంపొంది తీవ్ర అనారోగ్య సమస్యలు గురవుతారు. ఆనందోల్లాస హృదయాన్ని విషాన్ని పేర్కొనియదు. 8 స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తులు. మన గ్రహం పైన విస్తృతంగా వ్యాపించిన అనారోగ్యాలు మాత్రమే కాక ఈ గ్రహం మీద అంతులేని చిరాకుకు కారణాలు. వాస్తవ పరిణామశీలత, హృదయాన్ని అనుసరించటం, ఆత్మ వివేకాలు, స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తులకు వ్యతిరేకమైనవి. వివేకములో ఇముడ్చుకోవటం, క్షమ, సామూహిక అభినందన ఉంటాయి. వ్యక్తిత్వం ప్రతికూలతో పూరించబడితే, వ్యక్తిత్వంగా వికాసం చెందకపోతే, ప్రతికూలతో పూరించబడితే అది ఉన్నత ప్రకృతులు ప్రసరణలో సంఘర్షణలు దారితీసి చిరాకు పెంపొందిస్తుంది. 9
విమర్శలు పుకార్లు అందరిలోనూ చిరాకు ఉన్నతం చేస్తాయి. విమర్శ ఏం చేస్తుంది? ఉద్వేగ శరీరాన్ని ఆందోళన పరిస్తే చిరాకు ప్రమాదకరాన్ని సృష్టించటం ద్వారా పుకార్లు సూక్ష్మ శరీరాన్ని ప్రతికూల ధృవాభిముఖతంతో పూర్తి చేస్తాయి. విమర్శలు పుకార్లు లోనైన వ్యక్తి మనం శరీరాలు బలహీనపడతాయి. నిజానికి ప్రమాదకర విషయం ప్రాణశక్తిని పీల్చేస్తుంది. ఈ రకంగా ఉంటే లోపల ప్రాణశక్తి పీల్చేస్తుంది. అది మానవ వ్యవస్థ అంతా దాదాపు నిర్వీర్యం చేస్తుంది. అలా కాక ఏం చేయాలి? వీళ్ళు విమర్శలు పుకార్లు ఉన్నోళ్ళు వాళ్ళు చేయాల్సింది అలా కాక మెచ్చుకోలు, వాళ్ళు మెచ్చుకోవటం, కృతజ్ఞతలు చెప్పటం, ప్రేమపూర్వకంగా అవగాహన, ప్రోత్సాహం వ్యక్తులను మెరుగుపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తులతో పూర్తి చేస్తాయి. 10 కృతజ్ఞత చూపపోవటం చిరాకు తెప్పిస్తుంది. అది ప్రమాదానికి గురి కావటం సంకేతం. అందుకే ఋషులు ఏం చెప్పారు? కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని హెచ్చరించారంట ఋషులు. వెనకటి కాలంలోనే కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని హెచ్చరించారంట. వారి విషయం మన ఆరాన్ని కలుషితం చేయగలదంట. ఆ రకంగా లేని వాళ్ళు వాళ్ళ యొక్క చిరాకు అనే విషయము మన ఆరాన్ని కలుషితం చేస్తుందంట. 11 హక్కులు కోరే బలవంతం పరిచే అసహనతో వ్యవహరించే వారు ఆరోగ్యం కోసం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి తిరిగి వెనక్కు వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపిస్తుంది. ఇట్లా కోరికలు హక్కు కోరుకోవాలన్న వాళ్ళు తిరిగి వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. బలవంతం పెట్టడం అంటే మన ఇష్టాన్ని ఎదుటి వారిపై రుద్దటం కాదు. ఎదుటి వారికి కూడా వారి ఇష్టం ఉంటుంది. ఈ చర్య ఏం చేస్తుంది? చిరాకు కలిగిస్తుంది. ముఖ్యంగా ఎదుటి వారిని లొంగ తీసుకోలేకపోయినప్పుడు అసనము అనేది ఇతరులను వారికి కావలసిన విధంగా బ్రతకనివ్వకుండా ఒత్తిడి పెట్టడం, అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా బతకనివ్వటం, వారి ఆలోచనలు జీవిత విధాన్ని నియంత్రించటం, అసనం తీవ్ర నిరోధాన్ని సృష్టించి చిరాకు ద్వారా భారం వేస్తుంది. హక్కు కోరుకునే వాళ్ళు కూడా ఈ రకంగా లోపల చిరాకు అనేది దొరుకుతుంది. 12 ఆత్మానున్నత భావన కూడా చిరాకు మరో కారణం. వ్యక్తి తన లోపాలు అపజయాలతో తనను గుర్తించుకొని ఇతరులు ఎక్కువ అందంతో మరింత విజయవంతంగా తనకంటే ఎక్కువ సమర్థతో ఉన్నారని భావిస్తాడంట. చూడండి, ఆత్మానుతో ఇతరులు ఉన్నారని భావిస్తాడు. నిరాశకు కూడా గురవుతాడు. తిరస్కరిస్తూ విమర్శిస్తూ మనుషుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తన ఆత్మాన్యూనతను అనుభవించకుండా ఉండటానికి లేదా ఇతరులు గొప్పతనాన్ని గుర్తించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఇది క్రమంగా ఏం చేస్తుంది? ఈ రకంగా ఉంటే చిరాకు పెంపొందిస్తుంది ఆ మనిషిలో. 13 అసహనం మరి తొందరపాటు మరి మనం ఊహించలేనంత అనారోగ్యాన్ని కలుగజేస్తాయి అసహనంగా ఉంటే. అసహనంలో మన ఆరా సాగదీయబడి, ఆ రకంగా ఉన్న వాళ్ళకి ఆరా సాగదీయబడి వక్రీకరించబడిన రూపం పొందుతుంది. ఆరా బాగా సాగదీస్తుందంట. దాంతో ఏమైంది? ఉద్వేగ శరీరము ఆందోళనకి గురయ్యి చిరాకు దారితీస్తుంది. తొందరపాటు సూక్ష్మ ప్రాణమయ శరీరాలు నాడీ వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చి వాటికి తీవ్ర చిరాకు కలిగించటం వల్ల ప్రమాదకరాన్ని ఉన్నతం చేస్తుంది. అసనం ఉన్నోళ్ళకి ఈ రకంగా చేస్తుంది. 14 కావాలని విషయాలను వక్రీకరించటం అనేది సూక్ష్మ శరీరం ప్రాణమయ శరీరాలు తీవ్రను ఒత్తిడి చేస్తాయి. కావాలని వక్రీకరించే వాళ్ళకి ఏం చేస్తుంది? ఇది సూక్ష్మ శరీరము ప్రాణమయ శరీరం తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తుంది. తెలిసి వక్రీకరించటంలో మీ మనోమయం ఉద్వేగ శరీరాల్లో శక్తి వ్యవస్థ యొక్క సహజ సమత్వం విచ్ఛిన్నమవుతుందంటే ఈ రకంగా ఉంటే లోపల విచ్ఛిన్నమవుతుంది. ఇది నెమ్మదిగా ఒత్తిడిని సృష్టిస్తుంది. అది పెరిగి క్రమంగా ఏం తయారైంది? భయము, సందేహాలుగా మారి చివరకు చిరాకుగా పరిణమిస్తుంది. ఈ రకంగా ఉంటే కావాలని వక్రించే వాళ్ళకి ఏమొస్తుంది? క్రమంగా భయం పెరిగి సందేహాలు కూడా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి చిరాకు పరిగణిస్తుంది. 15 సూక్ష్మ శరీరాన్ని గాఢతం చేయటం. మౌలికంగా హఠయోగ సాధనలు అంటే సూక్ష్మ శరీరాన్ని గాఢతం చేయటం హఠయోగ సాధనలు
శ్వాస వ్యాయామాలు, మంత్ర జపాలు, ఇంకా అతి లైంగికతో జరుగుతున్నాయి. కొన్ని మాదక ద్రవ్యాల వల్ల కూడా అది సాధ్యమే. అంతేకాక హోరెత్తించే సంగీతాల వల్ల కూడా అది సాధ్యమే. ఈ రకంగా చేస్తారంట వాళ్ళు. అవన్నీ తీవ్ర ప్రమాదకరాలను ఉత్పన్నం చేస్తాయి. ఆ సంగీతానికి నృత్యం కూడా తోడైతే మనోమయ శరీరంలో ఆ వ్యవస్థ స్తంభించిపోయి వ్యక్తి భౌతిక నైతిక క్షీణతకు గురవుతాడు. చిరాకు పెంపొందిన వ్యక్తి మనం పంపే ఆలోచనలు స్వీకరించలేకపోవటం కాక స్పర్శను కూడా గ్రహించలేకపోతాడని మౌర్య మాస్టర్ అంటారు. చిరాకు పెంపొందించే వ్యక్తి మనం పంపించే ఆలోచనలు కూడా గ్రహించలేక స్పర్శను కోల్పోతాడు. 16 చిరాకు తెప్పించే మరో ముఖ్యమైన అంశం గాఢ శబ్దం, విపరీతమైన శబ్దం. విమానం నుంచి కానీ మరే యంత్రం నుంచి కానీ వచ్చే శబ్దం ఎక్కడ దెబ్బతీస్తుంది? నరాల వ్యవస్థ ఇబ్బంది కలిగించి చికాకు పుట్టించి తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది. ఎక్కువ శబ్దాలు ఉండే ప్రదేశాల్లో జీవించే వ్యక్తులు అనేక మానసిక సమస్యలు, నేరాలు, విడాకులు, ఆత్మహత్యలకు లోనవుతారు. ఎక్కువగా శబ్దం ఉండే ప్రదేశాల్లో ఉండే వాళ్ళంతా మానసిక సమస్యలు, నేరాలు, విడాకులు, ఇంకా ఆత్మహత్యలకు లోనవుతారు. శబ్దము ఆధ్యాత్మిక ముద్రలు లేదా ప్రోత్సాహాల ప్రవాహంలో నిరోధాన్ని సృష్టిస్తుంది. ఒక వ్యక్తి పూర్తి చిరాకుతో నిండి ప్రమాదాన్ని చేరుగా ఉన్నప్పుడు ఉన్నత భావాలను గ్రహించలేడు. ఆ రకంగా ఉన్నవాడు ఉన్నత భావాల్ని గ్రహించలేడు. సమూహాలు, రాష్ట్రాలు లేదా దేశాలకు నాయకత్వం వహించేవారు అత్యంత తక్కువ శబ్దంతో ఉండే ప్రదేశాల్లో నివసించాలి. దేశ నాయకులు కానీ ఈ రకంగా ఉండేవారు నివసించాలి అని బోధన సూచిస్తుందంట. శబ్ద కాలుష్యం తగ్గితే దేశం ఆరోగ్యం మెరుగుపడుతుంది. శబ్ద కాలుష్యం కనుక తగ్గినా ఆ దేశం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆ నాయకులు సుష్టత లేక అనేక విధాలు పెంపొంది. జాతులు పరిణామానికి నాయకత్వం వహించిన ప్రాచీన బోధకులు ఎడారులు, గుహలు, పర్వతంలో నివసించేవారంట. ప్రకృతితో మౌనంలో తీసుకున్న నిర్ణయాలు ప్రణాళికలకు మహత్తర దివ్య ప్రోత్సాహం ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రకృతిలో మౌనంలో ఉన్నప్పుడు అది ప్రోత్సాహం లభిస్తుందని మహాత్ముల ప్రణాళికలో ఒక అంశ శబ్దాన్ని తగ్గించటము. శబ్దం మనస్సుపై విచ్ఛిన్న ప్రభావం చూపిస్తుంది. వక్రీకరించబడిన శక్తి వాసన ఇంతవరకు పైన జరిగింది 16. మళ్ళా మ్యాట్రిక్స్ ఇక్కడ వక్రీకరించబడిన శక్తి వాసన స్వేద్యాల ద్వారా మన శరీరాల్లో చిరాకు అలలుగా వ్యక్తీకరించబడుతుంది. అది మన చుట్టూ ఒక వలయాన్ని నిర్మిస్తుంది. ఆ వలయ కాంతి వివేకాలు మనకు చేరకుండా మన హృదయము, మనసులను వాటి నమోదు చేయకుండా నిరోధిస్తుంది. సచేతనమైన మణిపూర చక్రం ఆ కాంతి తరంగాలను గ్రహించి తీవ్ర చిరాకు ప్రమాదకారాల వల్ల వాటిని వక్రీకరించి తన శ్రేయోపూర్వక ఆలోచనల వల్ల మహాత్ములు సందేశాలుగా అనువదించుకుంటుంది. అయితే మణిపూర చక్రంలో పోగబడిన ఈ సందేశ తరంగాల వలన మణిపూర చక్రం అసాధారణంగా విస్తరించి ఛాతి క్రింద భాగాలు గ్రహించగలిగే దానికంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. ప్రమాదకరంతో జతకూడి ఈ శక్తి వ్యక్తిలో ఛాతి కింద భాగాలన్నిటిలో సమస్య దారి తీస్తుంది. అవన్నీ కూడా ఛాతి కింద ఉన్నదంటే సమస్య దారి తీస్తుంది. ఈ ప్రకారం నాడి ప్రవాహాలు గోడలపై పేరుకొని నెమ్మదిగా మొత్తం శరీరం అంతా పాకుతుంది. ఈ విషపూరితమైన నాడీ ప్రవాహాలు గుండా ప్రసరించే సూక్ష్మ ప్రవాహాలు విచ్ఛిన్నమై ఆ విచ్ఛిన్న సూక్ష్మ శక్తుల ప్రవాహాలు ప్రమాదంలో వదిలివేస్తాయి. మూలకాలు విచ్ఛిన్నం అంటే లోపల విచ్ఛిన్నం వల్ల శక్తివంతమైన విషపూరిత వాయువులు ఉత్పన్నమవుతాయి. ఈ వాయువులు సాధారణంగా అంతరిక్షంలో తేలిగ్గా గ్రహించబడతాయి. ఇక్కడ ఉన్నాయి కూడా
అంతరిక్షంలో కూడా గ్రహించబడతాయంట. కానీ సూర్యుని యొక్క రసాయన కిరణాలు ఈ వాయువు తరంగాలు గ్రహానికి దగ్గరగా ఉండే పొరలపై పంపిస్తాయంట ఇయన్నీ. చిరాకు దాని పర్యవసానం ప్రమాదకరాలు అంతరిక్షంలోని విషవాయువులతో కలిసి గాలిని కలుషితం చేస్తుంది. చూడండి, ఈరోజు మనం పీల్చే గాలి ఈ రకంగా పైకి వెళ్ళి అది రివర్స్ వచ్చి ఇంత కలుషితం చేస్తుంది. ఈ విధంగా మరో ప్రమాదకారం సృష్టించబడుతుంది. ఈ కలుషిత వాయువు మన నుంచి ఉత్పన్నమై ప్రమాదకారక విషంతో కలవకపోతే మన శరీరంపై ఏ ప్రభావం చూపదు. ఈ కలుషిత వాయువు నుంచి తప్పించుకునే ఏకైక మార్గం మన నాడీ ప్రవాహాలు విషపూరితం కాకుండా చూసుకోవాలి. మన నాడీ వ్యవస్థ విషపూరితం కాకుండా చూసుకోవాలి. చిరాకు అనేది వ్యక్తితో సంబంధం లేని విశ్వ లక్షణం. దాని విషం ప్రభావంతో మాత్రమే తొలగించబడుతుంది. అయితే అహంకారం కానీ లేదా స్వీయ జాలి కానీ చిరాకుని గాఢం చేస్తే ఆ విష నిక్షేపం కేంద్రాలపై ఆవేక్షించబడుతుంది. అప్పుడు దాన్ని తొలగించే మార్గమే లేదు. విశ్వ అవగాహన వల్ల మాత్రమే దాన్ని తొలగించుకోగలము. ఆలోచనలో కూడా నాణ్యత కూడా దానిని తగ్గించగలదని గుర్తించాలి. ఆ రకంగా చిరాకుంటే ఆలోచనలో కూడా నాణ్యతను తగ్గించగలదని గుర్తించారు. కృతజ్ఞతతో వ్యవహరించటం అత్యున్నత నైర్మూల్యత పెంపొందిస్తుంది. కృతజ్ఞత ద్వారా స్వస్థతా శక్తిని వెలబడుతుంది. ప్రమాదకరం మన శరీరానికి మాత్రమే హాని చేయదు. ఇది ప్రమాదకరం మన శరీరానికి హాని చేయదు, అది అంతరిక్షంలో చొచ్చకపోతుందంట. చూడండి, ఈ చిరాకున్నది వాళ్ళు ఇచ్చేసేదంతా కూడా అంతరిక్షంలో చొచ్చుకుపోయి అంతరిక్షాన్ని స్వచ్ఛంగా ఉండటం మనందరి బాధ్యత. మరి ఈ రకంగా ఉంటే లోపల పైకెళ్ళి దీన్ని ఎట్లా ఎవరు ఇచ్చేయాలి అనేది మంది బాధ్యత అంట. నిరంతరంతో చిరాకుతో ఉండే వ్యక్తులు నుండి దూరంగా ఉండండి. వాళ్ళకి దూరంగా ఉండండి. వారు అంతరిక్షాన్నే కాక మీరు నివసించే పనిచేసే చోటను కూడా కలుషితం చేస్తారు వాళ్ళు. అందువలన కొంతమందితో మాట్లాడినప్పుడు మనం నిస్తేజానికి సందిగ్ధానికి గురవుతాం. కొంతమంది వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు నిస్తేజానికి సందిగ్ధానికి గురవుతున్నామంటే వాడు అవతల వ్యక్తిలో చిరాకు ఉన్నదని మనం గుర్తించాలి. ఈ ప్రమాదకర విషయం మీ ప్రాణమయ శరీరంలోకి ఆరాలోకి ప్రవేశించి మీ శక్తిని తగ్గిస్తుంది. సాధారణంగా వచ్చే జలుబులు ఈ విషయంతో మన శరీరాన్ని బలహీనపడటం వలన వచ్చేవి. ఇక్కడ చూడండి, ఈ శ్వాసలో ఎందుకు వస్తుంది ఇదంతా అంటే మరి కరోనా కూడా ఇదే టైప్ పట్టుంది. మనం పంపించే ఈ చిరాకు వల్ల అంతరిక్షంలో పోయి అదంతా కూడా ఈ భూమిని అంతా గందరగోళం చేసి రివర్స్ వస్తుంది, బలహీనపరుస్తుంది అంటున్నాడు. పూర్వకాలంలో ప్రజలు తమ ఇళ్లల్లో ఏకాంత స్థలాలు కలిగి ఉండి అక్కడ మహాత్ములతో సమాచారం నేర్పి వారు అక్కడికి ఎవరిని అనుమతించేవారు కాదంట పూర్వకాలం. మీ ఇంట్లో ఆ విధమైన ప్రదేశంలో మీరు విశ్రాంతి పొంది ఉన్నత శక్తులతో శృతి చేసుకొని మిమ్మల్ని బలోపేతం చేసుకోగలరు. ఈ విషయ పదార్థాల ద్వారా కూడా ప్రసరించబడవచ్చు. అందుకే ఒకరు తాగిన పాయింట్ రాసుకోండి, ఒకరు తాగిన మిగిల్చిన నీరు తాగటం, పాయింట్ రాసుకోండి, ఒకరు తాగిన మిగిల్చిన నీరు తాగటం, చిరాకుతో నిండిన వ్యక్తిని స్పర్శించటం, వారి వస్తువులు వాడటం చెయ్యరాదు. ఆహార విషయంలో కూడా అంతే. దాన్ని తయారు చేసేవారు వడ్డించే వారి యొక్క ప్రభావం దానిపై ఉంటుంది. చిరాకుతో నిండిన వ్యక్తులు వల్ల ఆహారం కలుషితమవుతుంది. అందుకే సహజ ఉల్లాసము, సంతృప్తి, ఆనందం కలిగిన వ్యక్తులే సేవకులుగా వంటవారిగా నియమించుకోవాలి. ముఖంపై ముద్దు పెట్టుకోవటం ద్వారా లైంగిక ద్వారా ప్రమాదకర విషయం సూటిగా ప్రసరించబడుతుంది. కలచాలనం కూడా అంతే. వ్యక్తిగత వస్తువులన్నీ ఉపయోగించిన తర్వాత వ్యక్తిగత వస్తువులు చిరాకుగా ఉన్నవాళ్ళు వ్యక్తిగత వస్తువులు అన్ని ఉపయోగించిన తర్వాత వాటిని పారివేయాలి. చికాకు ఉన్న వ్యక్తులు వాడిన పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు కూడా ఎంతో విషాన్ని మోస్తుంటాయి. నీరు ప్రమాదకర విషయాన్ని గ్రహించిన అది ఇతరులకు ప్రసరించ చేయకపోవటం విశేషం. విషపూరిత ఆలోచనలు, ఉద్వేగాలు నేలపై మాత్రమే ప్రయాణిస్తాయి, నీటిపైన కాదు.
సరస్సులు, నదులు, సముద్రాలు సామూహిక విష ప్రసరణలు నిరోధిస్తాయి. ఇవన్నీ సముద్రాలు, సరస్సులు, నదులు ఇవన్నీ నిరోధిస్తాయి. ఉన్నత తలాల్లో పురోగమించిన ఆధ్యాత్మిక కరఫలాల గాఢ సృజనాత్మక చర్యలు కూడా దీపాలతో ఎంతో అనుగుణ్యమైనవి. నీటి ద్వారా ఆశీస్సులు ప్రసరించబడతాయి. ఒక పవిత్రుడు మునిగిన సరస్సులో ఆశీస్సులు పూరించబడతాయి. దానిలో మునిగిన వారందరూ కూడా ఆశీస్సులు లభిస్తాయి. సరస్సులో చేరిన విషం చర్మం ద్వారా ఎవరికి ప్రసరించదు. ఆ విషము చర్మం ద్వారా ఎవరికి ప్రసరించదు. ఆ నీరు తాగిన వారిలో కూడా అది ప్రసరిస్తుంది. ఆ నీరు తాగిన వాళ్ళు కూడా అది ప్రసరిస్తుంది. పవిత్రీకరించబడిన నీరు ఆశీర్వాదాలు భౌతిక సూక్ష్మ తలాలలో పేర్కొన్న విష పదార్థాలు కడిగి వేస్తుంది. దివ్యజ్ఞాన ప్రకాశం వల్ల ఏర్పడిన కుదుపు, దివ్యజ్ఞాన ప్రకాశం వల్ల ఏర్పడిన ఒక కుదుపు మన తలంలోని విష పదార్థాలను తుడిచివేస్తుంది. మనం శరీరం నిండా ప్రమాదకర విషయాలు నింపుకొని వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు వారి నుండి వెలువడే విష పదార్థాల వల్ల ఆ వ్యక్తి ప్రమాదకరానికి గురి అవుతాడు. అందమైన ముఖము, చక్కటి వస్త్రధారణ, గొప్ప హోదా, బిరుదులు కలిగిన ఉన్నవారిలో ప్రమాదకర విషయం లేదు అని హామీ ఏమీ లేదు. ఈ పాయింట్ గురించి అందమైన ముఖము, చక్కటి వస్త్రధారణ, గొప్ప హోదా, బిరుదులు కలిగిన ఉన్నవారిలో ప్రమాదకర విషయం లేదనే హామీ ఏమీ లేదు. ఇంకా ఎట్లొస్తుంది? న్యాయస్థానాలు, చెరసాలలు తీవ్ర ప్రమాదకర విషయాన్ని వెదజల్లుతాయి. ఈ పాయింట్ కూడా రాసుకోండి. న్యాయస్థానాల కాడ, చెరసాలల కాడ కూడా ఈ ప్రమాదకర విషయాన్ని వెదజల్లుతుంటాయి. కొన్ని తూర్పు దేశాల వారు ఒత్తిడిలు, తగాదాలు, పోరాటాలతో నివసించిన వారి ఇల్లు కొనుక్కోవటానికి కూడా ఇష్టపడరంట. ఆ రకంగా ఉన్న ఇల్లు కూడా కొనరు. వారు ముందుగా ఆ ఇంట్లో ఉన్న వారిని కలుస్తారు. వారు సృజనాశీలురు, ఐకమత్యంతో వ్యవహరించేవారు, ఉన్నత అభిప్రాయాలతో సమాజానికి మేలు చేసేవారు అయితే వారు ఇల్లు కొనటానికి ప్రాధాన్యమిస్తారంట. అవి చాలా సంతృప్తికరంగా లేకపోయినా పశ్చిమ దేశాల వారు ఆ ఇల్లు తమకు ఉపయోగపడితే చాలు తప్ప దానిలో ఎవరుండి వెళ్ళారు అన్న దానిని సంబంధం లేదు అని చెబుతున్నారు. ఒకానొక ప్రాంతంలో ఒక పవిత్రుడు నివసించి ఇల్లు ఉండేది. ఆ పవిత్రుని నుంచి ప్రసరించే ఆశీర్వాదాలు ఆ ఇల్లంతా నిండి ఉంటాయి. అవి తమపై ప్రసరిస్తాయని భావించి అనేక మంది దానిని కొనటానికి ఆసక్తి చూపిస్తారు అంట. అట్లా ఇల్లు కొనే వాళ్ళు కూడా ఆ రకంగా చెక్ చేసుకుంటారంట. కొన్నిసార్లు మన ఇల్లు మారినప్పుడు, వాడిన సామాన్లు కొన్నప్పుడు అనేక మానసిక, శారీరక సమస్యలకు గురవుతాము. కొన్నిసార్లు మనం ఇల్లు మారినప్పుడు, వారు వాడిన సామాన్లు కొన్నప్పుడు అనేక మానసిక, శరీర సమస్యలకు గురవుతాం. ఈ వస్తువులు అంతకుముందు వాడిన వారి నుంచి ప్రమాదకర విషయాన్ని మోస్తూ ఉండి వాటిని కొన్న వారిపై కూడా దాన్ని ప్రసరిస్తాయి. ఒక 50 ఏళ్ల క్రితం దానిని గుడ్డిగా నమ్మకంగా భావించిన వస్తువులకు అంటిపెట్టుకున్న మానసిక ప్రసరణ, అంటే వాళ్ళ ఆలోచనలు, మానసిక ఆలోచనలు ప్రసరణ వారితో సంబంధం ఉన్న వారిపై ప్రభావం చూపుతాయని ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఒకసారి తార్కారాం చెబుతాడు, ఒకసారి మా మామయ్య తన స్నేహితుడు విదేశాలకు వెళుతూ ఇచ్చిన సోఫాను మా ఇంటికి తీసుకొచ్చాడంట వాళ్ళ మామయ్య. మా అమ్మ దానిని అందంగా వాడుకుంటుంది, వాళ్ళ అమ్మ దాన్ని అందంగా వాడుకుంటుందని ఆయన భావించాడు వాళ్ళ మామ. కొన్నాళ్ళ తర్వాత మాటల మధ్యలో ఆ సోఫా ఎవరిదో చెప్పగానే, ఆయన వచ్చి మళ్ళా ఆ సోఫా ఎవరిదో చెప్పగానే మా అమ్మ ముఖం మారి ఏదో పని ఉన్నట్లు వంటింట్లోకి వెళ్ళి ఆయన వెళ్ళే వరకు తిరిగి బయటికి రాలేదంట. ఆ పేరు చెప్పగానే ఆయన వెళ్ళిన వెంటనే నన్ను పిలిచించి నా తోడ్పాటుతో దాన్ని బయటికి విసరగా అది ముక్కలైపోయింది. ఎమ్మడే పిలిచి బయట వేసేసేయమందంటే వేసేస్తే ముక్కలైపోయింది. అమ్మ అది చాలా బాగుంది కదా అన్నాను నేను. వాళ్ళ అమ్మతో అన్నాడంటే ఇది చాలా బాగుంది కదా అన్నాడు. ఆమె ఏం చెప్పింటే నిజమే, కానీ అందంగా కనిపించడం కంటే బ్రతుకంతా పేకాట, తాగుడుతో పెళ్ళాం పిల్లని హింసించి బయటికి పంపించిన వ్యక్తి నుంచి వచ్చే ప్రసరణలన్నీ దాని చుట్టూ ముట్టి ఉంటాయి. మన ఇంటిపై ఆ ప్రభావం అవసరం లేదు. అది మననాడు మా నాన్న దానిని నిప్పుగూటిలో వేసి తగలబెట్టాడు. అట్లుంది. ఆలోచనలు, శక్తులు, అనుభూతులు, శక్తులు అంతరిక్షంలోని
విష పదార్థాలు వస్తువుల్లోకి చొచ్చుకపోతాయి. ఇది ఇక్కడే కాదు, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాయంట. అంటువ్యాధి వంటి శక్తి, మరోవైపు ఆధ్యాత్మికతో పూరించబడిన ఆలోచనలు అంతరిక్షాన్ని శుద్ధి చేస్తాయి. మన మాటలు, ఉపన్యాసాలు ఉపన్యాసాలు కాంతి ఆశీర్వాదాలను కానీ చీకటి విషయాలను కానీ మోస్తూ ఉంటాయి. నేరపూరిత ఆలోచనలు ఉన్న ప్రదేశాలు నిరంతరం మన ఆరాన్ని కలుషితం చేస్తాయి. నేరపూరితమైన ప్రదేశాల్లో కనుకుంటే ఆరాన్ని కలుషితాయి. అవి మనల్ని బలహీనపరిచి ఉన్నత శక్తులతో కలవనీవు, అంటే మంచి శక్తులతో కలవనీవు. చీకటి శక్తులతో కలవటం ప్రమాదకరం. బోధన చిరాకు లేకుండా జరగాలి. వ్యామోహాలు, భ్రమలు లేని సరికాని లక్షణాలు, వ్యక్తిగత అన్వయాలు, ఆకాంక్షలు లేదా అభిప్రాయాలు రుద్దకుండా చర్చించాలి బోధన. చిరాకు దారి తీసే తగాదాలు, కొట్లాటలు, బంధాలు నుంచి దూరంగా ఉండటం మంచిది. చిరాకుగా దారి తీసే ఏంటి తగాదాలు, కొట్లాటాలు, బంధాల నుంచి కూడా దూరంగా ఉండటం మంచిది, ఉత్తమం. చిరాకు ప్రమాదాలకు దారి తీసే సందర్భాల్లో పవిత్రులు ఎట్టుంటారో మౌనంగా ఉదాసీనంగా ఉంటారని మాకు చెప్పారు. హాని చెయ్యాలంటే పెద్ద ఆలోచన ఏమీ అవసరం లేదే. ఒకళ్ళకి హాని చేయాలంటే పెద్ద ఆలోచన ఏమీ అవసరం లేదే. ప్రమాదకర విషయంతో కూడిన ఒక చిన్న ఆలోచన కూడా ఎంతో ప్రమాదకరంగా పనిచేస్తుందని తెలుసుకోవటం మంచిది. ఒక చిన్న ఆలోచన కూడా దాని ప్రమాదకరంగా మారుస్తుంది. ఆలోచన ప్రమాదకర విషయాన్ని మోస్తాయి. అందుకే గొప్ప ఉపదేశకులు శిష్యులు తెర వెనక ఉండి పనిచేస్తారంట. దాని వలన విషంతో నిండిన వ్యక్తులు ప్రతికూల ఆలోచనలు ఆకర్షించకుండా ఉంటారు. తద్వారా వారి ఒత్తిడి, కాలుష్యము, ప్రమాదకరాల నుండి విముక్తి పొంది ఉన్నతంగా సృష్టిస్తారు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. వాళ్ళకే కాదు, ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం చిరాకు పడి మనలోని ప్రతికూల ఆలోచనలు ఇతరులపై ప్రసరించి ప్రతిసారి మనం వారికి ఆలోచనల ద్వారా విషము లేదా ప్రమాదకారాలని పంపుతాము. కనుక మన ఆలోచనల పట్ల జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా శరీరం అంతా విషపూరితమైనప్పుడు అనుకూల శక్తులతో పూరించబడిన ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, దర్శనాలు వెలుగుని మోసే ఆలోచన వ్యవస్థ నుంచి విషాన్ని పూర్తిగా కానీ కొంత భాగం కానీ తొలగిస్తాయి. అందువల్లనే ధ్యానం స్వయంగా స్వస్థత విధానమే కాక అది అంతరిక్ష సౌందర్యాన్ని దోహదం చేస్తుంది. ప్రమాదకర విషయంతో నిండిన మనం శరీరాలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. మన ఆలోచనలు పోరాడే కన్నా వారి నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. చిరాకు విషాలు క్రిముల్ని సచేతనం చేస్తాయి. చిరాకులో ఉన్నప్పుడు వ్యక్తిలోనే అవి చురుగ్గా వ్యాపిస్తాయి. చిరాకు విషయంలో ఆరా కలుషితం కానంత వరకు వ్యక్తుల్లో క్రిములు చేరవు. చిరాకు జ్వాలలు మన ఆరాను పాడు చేస్తున్నప్పుడు మన ఇతరులతో సమాచారం నేరకపోవటం ఉత్తమం. మన ఆరా ఇబ్బంది పడినప్పుడు అప్పుడు ఆహారం స్వీకరిస్తే ప్రమాదం పెంపొందుతాయి. ఆ స్థితిలో నిద్రించకూడదు. ఆ పరిస్థితిలో ప్రార్థన చేయాలి. కోపాన్ని నిద్రకు ముందే పోగొట్టాలి అని క్రీస్తు చెప్పాడంట. కోపాన్ని నిద్రకు ముందే పోగొట్టాలని క్రీస్తు చెప్పాడంట. చైనీయులు శత్రువులకు చిరాకుతో ఉన్న జంతువులు కాలేయని ఆహారం ఇచ్చారు. చూడండి ఈ పాయింట్. చైనీయులు శత్రువులకి చిరాకుతో ఉన్న జంతువుల అంటే ఆహారాన్ని ఇచ్చేవారంట. కోపంగా ఉన్నప్పుడు చిరాకుతో ఆహారం తీసుకుంటే అది విషంగా మారుతుంది. కోపంగా ఉన్నప్పుడు చిరాకుతో ఉన్న ఆహారం తీసుకుంటే అది విషంగా మారుతుంది. శరీరానికి సమస్యలు సృష్టింది. ఆహారం తీసుకునే ముందు ప్రార్థన చేయటం కానీ మౌనంగా ఉండటం కానీ చేయాలి. అవి చిరాకును దరిచేరను. ఆహారం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. భోజనం చేసేటప్పుడు చెడ్డ వార్తలు, వాడివేడి చర్చలు శరీర ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి. ఇక్కడ తారకరామ్ చెబుతున్నాను. నేను ఒక ఇంట్లో ఒక కుటుంబంతో ఉన్నాను. వారికి 3 పిల్లలు. తండ్రి రైల్వే స్టేషన్లో పనిచేస్తారు. 5 గంటలకు వచ్చి స్నానం చేసి భోజనానికి కూర్చోగానే ఆవిడ వడ్డించి పిల్లలు చేసిన అల్లరి గురించి చెబుతూ ఉండేది. ఆ మాస్టర్ రాగానే ఉండేది. ఆయన ఏ రోజు పూర్తిగా భోజనం చేసేవాడు కాదు ఆ మాస్టర్.
కాదు. సగంలోనే ఏదో ఒకటి చెప్పి లేచిపోయేవాడంట. అనేక సార్లు స్నేహితులతో తిన్నానని చెప్పి భోజనానికి వచ్చేవాడు కాదు. అబద్ధం ఆడుతుంటాడు ఈయన. మీరు ఇంటి వద్ద భోజనం ఎందుకు చేయటం లేదు అని ఒకరోజు ఈయన అడిగాడంట. దానికి అతను ఇంట్లో తిన్నది నాకు జీర్ణం కావటం లేదు. ఇంట్లో తిన్నది నాకు జీర్ణం కావటం లేదు. నా భార్య నా మనసులో కల్లోలం సృష్టిస్తుంది. శరీరం దాన్ని ఇమిడ్చుకోవటం లేదు అన్నాడు. అతను 45 ఏళ్ల వయసులోనే వ్యాధికి గురై మరణించాడు. చూడండి ఎంత ఇదిగా ఉందో. ప్రమాదకర విషయం అంతరించకపోతున్న జాతి యొక్క ఉత్పాతంగా గుర్తించడమనే కాకుండా దానిలోని విషాన్ని కూడా పరిశీలించాలి. ప్రమాదకర విషయం సుదూరాలకు సూక్ష్మ శరీరాన్ని దాటి పాకే అవకాశం ఉంది. ప్రమాదకరంతో పూరించబడిన ఆలోచనలు ప్రభావాన్ని అప్పుడప్పుడు అనుభవిస్తాం. సున్నిత వ్యక్తులపై వాటి ప్రభావం ఉంటుంది. ఆలోచనల అంతరిక్షంలో ప్రయాణించి విషాన్ని వ్యాప్తింపజేసి మనుషులని కలుషితం చేస్తుంది. అంతరిక్షంలో మీరు చేసే ఇవన్నీ కూడా అంతరిక్షంలో పోయి మొత్తం కలుషితం చేస్తాయి. కనుక ఆలోచనల పట్ల జాగ్రత్తగా వహించమని బోధన చెబుతుంది. అంతేకాక విష పదార్థాలతో భూమిని వదిలిన వారు తమ కోసం బాధాకర ఉనికిని సృష్టించుకోవడమే కాక వారిపై అంతరిక్ష జ్వాల వర్తిస్తుంది. పునాదులపై ప్రతి వ్యతిరేకత అంతరిక్ష జ్వాలను ప్రతిచర్యకై ప్రేరేపిస్తుంది. కనుక వ్యక్తిగత చిరాకు అనేది మనల్ని వదిలి వెళ్ళినా వారి లోపం అని ఒప్పుకోవాలి అని తెలుసుకోవాలి. సూక్ష్మ శక్తులు మన తల నుంచి వచ్చే చీకటి వ్యక్తులు సూక్ష్మ మనోశరీరాలు ప్రమాదకర విషంతో కలుషితమైనప్పుడు వారి ఆరాలో చొచ్చుకుపోయి వారి విషపూరితం చేస్తుంది. అనేక మంది వాహకులు ఆటో రైటింగ్ వ్రాసేవాళ్ళు నిమ్న మనోశక్తులు కలవారు, అంటే తక్కువ స్థాయి శక్తులు కలవారు. అటువంటి చీకటి జీవులకు ఆవాసంగా మారుతారు. పైనుంచి అలాంటి చీకటి జీవులకి ఆవాసంగా మారుతారు. వాళ్ళు తరచూ చిరాకు పడుతుంటారు. అది సందేశాస్పద మూలాల నుంచి వస్తున్నాయి అనటానికి సంకేతం. చీకటి శక్తులు ముట్టడి తర్వాత అటువంటి శక్తుల కోసం చాలా వరకు తలుపులు తెరిచి ఉంటాయి. ఎవరికి చిరాకుతోనైనా బాధించబడిన వ్యక్తిని రక్షించటానికి గాఢ పరిశీలన అవసరము. ఇక్కడ గాఢ పరిశీలన అవసరం. హృదయంతో పనిచేసేటప్పుడు మాత్రమే చీకటి శక్తుల ముట్టడి నుంచి రక్షింపబడతాం. ఒక చీకటి శక్తుల నుంచి మనం ఇది కావాలంటే మన హృదయం కరెక్ట్గా ఉండాలి. హృదయం పనిచేసినప్పుడే అయితే హృదయం నిద్రించకుండా గమనించుకోవాలి. హృదయం ఔత్తన్యంగా మాత్రమే చిరాకు విషయం నుంచి రక్షిస్తుంది. విషంతో నిండిన చిరాకు చీకటి శక్తులు ప్రవేశ ద్వారం. చిరాకు ఉన్న చోట కొత్త వాళ్ళు దానితో లాపపడి విషపూరిత చర్యను పెంపొందిస్తారు. వాళ్ళ దగ్గరలో ఉన్న కూడా వాళ్ళని విషపూరిత చర్యను చిరాకు కొనసాగితే రోజు ప్రమాదకారాలు పెచ్చుమీరి క్రమంగా ప్రాణమయ కోశాలు చీలికలు ఏర్పడి ఉన్నత శరీరాల్లోకి చొచ్చుకుపోతుంది. ఆ చీలికల ద్వారా మానవ ఆహారాల్లో చీకటి శక్తులు స్థిరపడి విషయం యొక్క వినాశకర శక్తిని పెంపొందిస్తుంది. ఏకాంతంలో ఆలోచించడం నేర్చుకుంటారు. ఆలోచన యొక్క బాధ్యతను గుర్తిస్తారు. ఆలోచన దృఢమైన గోడలు చదును చేస్తుంది. సందేహము, చిరాకు, స్వీయ జాలి ఎరుకుతో తోసివేయబడతాయి. మిమ్మల్ని పరిశీలించుకొని బోధకుడు తప్ప ఎవరు తోడ్పడరు అని జ్ఞాపకం ఉంచుకోండి. బోధకుడు మాత్రమే ఆధారపడదగిన వారు అని గుర్తించండి. బోధకుడు మన ఊర్ధాత్మ లేదా కాల ప్రాంత పదార్థాలను అధిగమించి మన సందేహము ఏం చేస్తాడు? బోధకుడు మన సందేహము, చిరాకు మరి స్వీయ జాలలను అధిగమించటంలో తోడ్పాడు వాడే అయి ఉండవచ్చు. బోధకుడు మాత్రమే తోడ్పాటు అవుతాడు అన్నది ఎంతటి తీయని మాట. బోధకుడు మాత్రమే మనకు మంచి జరగాలని కోరుకునే ఏకైక వ్యక్తి బోధకుడు. శిష్యుల మధ్య గాఢ బంధం ఉంటుంది. ఇప్పుడు చెప్పబడిన ఏకాంతవాసం చైతన్య ప్రసరణ తగ్గించటం, ఆ విధమైన చైతన్యం ఊర్ధాత్మ యొక్క ఆలోచనను గ్రహించి మనస్సును కాంతి సౌందర్యాలతో నింపుతుంది. ఏకాంతంలో లేనప్పుడు ఇతరులు ఆలోచన తరంగాలు మనవి చేరవు.
మన ఆలోచనలు వక్రీకరించడం కానీ మార్చివేయటం కానీ జరుగుతుంది. సందేహము, చిరాకు, స్వీయ జాలలు ఎరుకతో తొలగించాలి. సందేహము, ఈ యొక్క చిరాకు ఎరుకతో తొలగించాలి. అయితే దీనికోసం క్రమశిక్షణతో అదుపులో ఉన్న మనసు, అదుపులో ఉన్న మనసు, బుద్ధి ఉండి సందేహము, చిరాకు, స్వీయ జాలలు వంటి వాటిని ఎదుర్కోగలగాలి. సందేహం అనేది మీ మనస్సు, బుద్ధి యొక్క సంఘటన లేదా విషయంతో గుర్తించుకొని మూలంపై ఆత్మవిశ్వాసం కోల్పోయే స్థితి చేస్తున్నారు. ఈ రకంగా ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోయే స్థితి ఇది. చిరాకు అనేది మీరు మీ నాడీ వ్యవస్థను ప్రతికూలత లేదా వినాశకర శక్తుల లేదా ముద్ర ప్రభావాలు లోనిచ్చే స్థితి. స్వీయ జాలితో మీరు నిమ్న ఆత్మతో గుర్తించుకుంటారు. అది స్వీయ తిరస్కారము. ఆ సమయానికి మిమ్మల్ని మీరు వాస్తవ ఆత్మ గురించి మర్చిపోతారు. ఆ స్థితిలో మిమ్మల్ని మీరు అందరూ వదిలి వేశారని, ఎవరికి మీపై ఆసక్తి లేదని భావిస్తారు మీరందరూ. ఈ 3 శక్తులు మీపై అదుపు సాధించకుండా వెళ్ళగొట్టాలి. వీటిని ఎల్లగొట్టడం గురించి న్యూ టెస్టిమెంట్ లో గొప్ప ఉదాహరణ ఉంది. సిలువ వేయబడిన, ఈ పాయింట్ గుర్తుంచుకొని, సిలువ వేయబడిన క్రీస్తు ఏం చెప్పాడు? తండ్రి, వారిని క్షమించు, వారేం చేస్తున్నారో వారికి తెలియదు అంటాడు. సందేహము, చిరాకు, స్వీయ జాలను తిరస్కరించడానికి ఎంత మహత్తర మార్గము ఇది. సోక్రటీస్ విషయంలో కూడా ఇదే విధానమైన ఉదాహరణ. ఆయన ఎంత ప్రశాంతంగా విషాన్ని స్వీకరిస్తాడో, తమ జీవిత చివరి గడియల్లో విషం కలుషితం కాకూడదని వారిద్దరికి తెలుసు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఆ రకంగా ఆ జీవితం కలుషితం కాకుండా ఉండటానికి ఇది ఈ రకంగా ఈరోజు పార్ట్ 1. మేడం అది కట్ చేయండి. చాలా బాగా చెప్పారు సార్. ఉంది, అది కట్ చేయండి. మీరు కట్ చేయాలి ఫస్ట్. అది కట్ చేస్తే తర్వాత మాటలు. అది కట్ చేయండి, రికార్డ్ కట్ చేసి. కట్ చేశాను సార్. చూడండి, ఇప్పుడు నేను చూస్తాను, వినండి, శ్రద్ధగా వినండి, ఉన్నంత వరకే వినండి. ఈ చిరాకు అనేది 16 దాంట్లో తెలుస్తుంది. ఈ యొక్క శరీరాలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, శరీరాలు చైతన్యం ఎందుకు కాటులేదు అంటే, భౌతిక శరీరానికి తిండి, లోపల ప్రాణమయ శక్తికి ధ్యానము, మనోమయ శరీరము బయటికి పోయి తెచ్చుకుంటది అన్ని శక్తిని. దాంట్లో బ్లాక్స్ ఉన్నాయి. 4వ శరీరముకి విజ్ఞానమయ కోశం, దానికి జ్ఞానం ఇవ్వాలి. 5వ కోశానికి ధ్యానము, 6వ కోశానికి స్వాధ్యాయము, 7వ కోశానికి సజ్జన సాగర్. వీటికి తిండి. మరి వీటిని ఆ రకంగా ఇస్తేనే కదా ఈ మొత్తం కూడా చైతన్య స్థాయిలో పోయేది. మరి ఆ రకంగా ఇవ్వకుండా ఈ రకంగా చిరాకు పడి ఈ రకంగా లోపపోయి నేను ఎదగలేదంటే, ఎంత ధ్యానం చేసినా, ఎంత ఇది చేసినా, తర్వాత మన గృహంలో భర్తతో మాట్లాడేటప్పుడు చిరాకు, పిల్లలతో మాట్లాడేటప్పుడు చిరాకు, అన్నీ చిరాకైతే మరి ఇంకా మనం ఏమి ఎదుగుతాం? కాబట్టి చాలా విశేషమైన పుస్తకము. ఏ ప్రాజెక్టులు అన్నా ఇచ్చేయండి. ఈ శ్రీనివాసులు రెడ్డి గారు రేపు మీకు ఒకటి ఆడియో ఉంది, అది ఇక్కడ ఉన్నారా, దాని మీద నేను పంపిస్తాను. వాళ్ళు ఏమన్నా దీని మీద పెట్టి వినిపిస్తారా? వినిపించేటట్టయితే రేపు వినిపిస్తాను మీకు. మరి ఆయన ఏం చెబుతాడు? 1995లో మాకు చిరాకు ఉందని చెప్పలేదు. ఈరోజు టన్నులు పెరగబోయింది చిరాకు అందరిలో. ఎవరు ఇచ్చేస్తారు? కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చి ఈ పుస్తకాన్ని నేను పంపించడం జరిగింది. మీరు చదువుతారో చదవరో మాకు తెలవదు, మేము ఇవ్వటం అడిగే అది మీ ఇష్టం అని పత్రిసారి కూడా చెబుతానంట. ఆయన చెప్పిన మాటలున్న 6 నిమిషాలు, అది మేము ఆడియో ఉంది, దీని మీద ప్లే చేయొచ్చు వాళ్ళు. మరి ఇన్ని రకాలుగా ఉండి ఎదగలేదంటే ఎట్లా? ఏ వ్యవస్థ ఉంది, వ్యవస్థలో బయటకు బాగా తీయంగా మాట్లాడతారు, తర్వాత అంతా చిరాకే. ఎక్కడన్నా కూర్చుంటారు, మాట్లాడేటప్పుడు చిరాకే. అంటే ఎదుటి వాడిని విషంతో నింపుతున్నారా? ఎట్లా ఎదుగుద్ది ఇది? కాబట్టి ఇది నీ చదవటం కాదు. ఇప్పటికి నేను ఇది 400 మందికి చెప్పాను. నేను ఇది కంఠస్థం అయిపోయింది ఇది. కానీ ఇది ప్రతి ఒక్కరి పుస్తకం తెప్పించుకోవాలి.
నువ్వు ఎదగాలి, ఎవరితో సంబంధం లేదు. నువ్వు ఎదగాలంటే ఈ పుస్తకం తెప్పించుకోవాలి. ప్రతిరోజు కూడా నీ ఇంట్లో 100 కేజీలు బంగారం ఉన్నా లాభం లేదు, ఈ పుస్తకం ఉంటే 100 కేజీలు బంగారంతో సమానం. నీ ఎన్ని కోట్లున్నా సరే, నీ ఎమ్మడి రాంది నీ దగ్గర ఉంది, నీ ఎమ్మడి వచ్చే జ్ఞానం ఇక్కడ ఉంది. అంత ఇదిగా ఇన్నాళ్ళు స్వాధ్యాయ యోగం నుండి విశేషమైన సేవలు అందిస్తున్న శ్రీనివాసులు రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చిందంటే పత్రిసారి ఇచ్చినట్టే అది. మరి ఇది చదివి తెలుసుకోకపోతే ఎట్లా వస్తుంది? ఇది నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ. ఇది నేను చెప్పాలనుకున్నాను. చాలా బాగా చెప్పారు సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. చాలా బాగా చెప్పారు. చిరాకు గురించి, కోపం గురించి, ఇది ఎలా డ్యామేజ్ అవుతుంది చాలా బాగా చెప్పారు. నా పని ఇప్పుడున్న సమయంలో ఈరోజు ప్రభుత్వాలు కానీ దేశాలు కానీ అరాచకాలతో అక్కడ రిచ్చర్గా చైనా వాడు ఉండే శిక్షపడిన వాళ్ళకి చిరాకుగా ఉన్న మనుషుల చేత ఆ ఆహారాన్ని వాళ్ళు పెడతారు. మనం ఏదనుకుంటున్నాం ఎక్కడి నుంచో రాలా, ఇది మనమే క్రియేట్ చేసుకుంటాం. అంటే 16 పాయింట్లు ఇచ్చాడు. ఈ 16లో ఎవరికి ఏమి చెప్పాల్సిన పని లేదు. ఇది నా దగ్గర ఉందా అని మనం చెక్ చేసుకోవాలంతే. ఎవరికి ఏమి చెప్పాల్సిన పని లేదు, నా దగ్గర ఉందా అని మనం చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. సార్ అందుకే కదా సార్ పత్రి సార్ భోజనం ఉండే భోజనం జానం చేసి వాళ్ళ చేతిలోనే తినాలి అంటారు, బయట భోజనం తినద్దు అంటారు. ఆచరణకి మాటలకి ఆచరణకి మాటలు చదువుతాం మేడం. ఇప్పుడు విన్నాము, 5 నిమిషాల్లో చిరాకు వస్తుంది. దాని ఎరుకతో ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాకా బాగున్నాం, 5 నిమిషాలు ఏదో లోపలికి వచ్చింది, క్వశ్చన్ వేసావా, ఎందుకు వచ్చావురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఇప్పుడు లేనివాడు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అన్ని ఉండాలి. ఇప్పుడు ఏమైతుందంటే పత్రిసారి ఇచ్చారు, ఏమిచ్చాడు? జ్ఞానము మోక్షం అన్నాడు, జ్ఞానం లేపేశారు. పత్రిసారి ఇచ్చాడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం లేపేశారు. ఎవరు అడిగినా అంతే, పుస్తకం తీసుకుంటే నిద్ర వస్తుందండి, పుస్తకాలు చాలా మంది ఇళ్లలో ఉంటాయి, దేవుడు గూట్లో పెట్టినట్టు పెట్టి పూజ చేస్తుంటే తల కింద దిండులాగా పెట్టుకుంటారు. అవి ఏం చేయాలి? ఆ పుస్తకాలు వాళ్ళేం పిచ్చోళ్ళ? సంవత్సరానికి 40 పుస్తకాలు వస్తాయంట. శ్రీనివాసరెడ్డి గారు చదువుతారు. పత్రిసారి పోయిన తర్వాత ఎవడు అడగట్లేదంట. ఏ ప్రాజెక్ట్లో అయినా అందరూ జీరో అయితే ప్రాజెక్ట్ హీరో అయింది, కానీ అందరూ హీరోలే ప్రాజెక్టులలో. ఇంకా ప్రాజెక్ట్ జీరో కాక ఎట్లుంటుంది? పత్రిసారి చెప్పారు కాన్సెప్ట్. ఆ ఉన్న సిచ్యువేషన్లో పత్రిసారు కాన్సెప్ట్ చెప్పాడు, ధ్యానమే చెప్పాడు. కొన్నాళ్ళకేం చెప్పాడు? వాక్క్షేత్రం గురించి చెప్పాడు. ఫస్ట్ అంతా ధ్యానం చేశారు, అందరు వచ్చి అడిగారు. అప్పుడు ఏమయ్యా ఇంతేనా అన్నారు. శాఖాహార ర్యాలీలు తీసుకొని ఊరికెత్తారంట అన్నాడు. మళ్ళా వచ్చారు, ఇంతేనయ్యా అన్నారు. పిరువిడి పార్టీ పెడుతున్నా అన్నాడు. మొత్తం ఉరికెత్తారు. ఇంకా గురువుని విశ్వాసం ఇచ్చింది ఏది? పత్రిసారి అప్పుడున్న చైతన్యంలో ఆ కాన్సెప్ట్ చెప్పాడు. కానీ ఇప్పుడున్న చైతన్య శక్తికి ఎన్ని పుస్తకాలు వస్తున్నాయి ఇంటర్నేషనల్ నుంచి, అవన్నీ చదివి పిప్పి చేస్తానే కదా. ఈ భూమి మళ్ళా రావద్దు, మనం అనుకుంటే ఈ భూమి రావాలి కదా, అలాంటి గురువులు రావాలి కదా, ఆ మాయలోంచి మనం బయటపడాలి కదా. కాబట్టి సమయం పెద్దగా లేదు, ఇంకా లాస్ట్లో ఉంది. మీకు 2వ పార్ట్లో ఉండే కళ్ళు తిరుగుతాయి, 3వ పార్ట్ ఇంకా హైయెస్ట్గా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, అది మీ ఇష్టం. నా బాధ్యత ఏంది చెప్పటం వరకే. అది. థ్యాంక్ యూ. ఎవరైనా డౌట్లు ఉంటే అడగండి సార్ని. నమస్కారం మాస్టర్. చెప్పు ఉషమా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. చిరాకు అనేది విన్నాను, కానీ మీతో విన్నది ఇంకా అద్భుతంగా ఉన్నది మాస్టర్. ఇది 3rd క్లాస్ నేను వినడము. అది బుక్ ఎక్కడ మాకు దొరుకుద్దో కొంచెం చెప్తే తీసుకుంటాం. అది హైదరాబాద్ ఏరియా ఉన్నోళ్ళము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే లైట్ వర్కర్స్ రంజిత్ ఫోన్ చేస్తే వస్తుంది. ఫోన్ నంబర్ పెడతారా మాస్టర్? ఆ ఫ్లైయర్ తయారు చేసే ఈరోజు విజయవాడ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఆ బ్రహ్మర్షి అడ్మినిస్ట్రేషన్ సెంటర్లో ఉన్నాయి పుస్తకాలు, ఒక 15-16 ఉన్నాయి. తర్వాత ఈ పుస్తకం 90 రూపాయలే. ఈ పుస్తకం 500 వాళ్ళు కొట్టించింది. తర్వాత జిరాక్స్ చేస్తే 200 రూపాయలు. అంటే 60 పేజీలు, 62 120, అట్టయ్యాలుగా ఓ 30 150 200 అయింది. కావాలంటే కొనుక్కోండి, లేకపోతే లేదంటే అంతే.
అందులో టార్కారాం పుస్తకాలు ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత రెండోసారి నీకు దొరకదు. ఆత్మయోగంలోకి మహాప్రవేశం అది చదివితే కళ్ళు తిరుగుద్ది. ప్రతి ఒక్కళ్ళు నేనెట్లున్నాను అడుగుతారు. టార్కారాము ఆత్మయోగంలోకి మహాప్రవేశం అది చదివితే ప్రతి మనిషిని నువ్వు గుర్తుపట్టచ్చు. వాడి నరవడిక ఆత్మ పరిశీలన, ఆత్మయోగ ఆత్మ పరిశీలన ఆ పుస్తకం చదివితే కళ్ళు తిరిగిపోతాయి. ఇంకోటి నిర్లక్ష్యం ప్రమాదకరమైన గుణము శ్మశానానికి తీసుకెళ్ళుద్ది. అది ధ్యాన సుగుణాలు వాల్యూ 1 బుక్ వచ్చింది. ధ్యాన సుగుణాలు వాల్యూ 2 ఎంత నువ్వు ఎదిగినా నీ దగ్గర సందేహాలు పోనంతసేపు నీకు విశ్వాసం నమ్మకం రాదు. ఎవడు తీరుస్తాడు నీ సందేహాలు? ఇలా స్పిరిచువాలిటీలో కూడా ఆయన చెబుతారు, రేపు వినిపిస్తా మీకు. అసలు స్పిరిచువాలిటీలోకి రాకపోవటానికి ఏ ఇబ్బందులు. కొంతమంది ఎట్టుంటారు, విసికెత్తిపోయారు, ఈ జీవితం ఇంతేనా అని విసికెత్తిపోయిన వాళ్ళు పూర్తి చిరాకులో టన్నులు ఉంది. ఎవరు మారుస్తారు అని చాలా బాగా చెప్పాడు ఆయన. ఒక క్లాసులో వచ్చాడు, దాంట్లో ఒకళ్ళు అడిగారు, సార్ చిరాకు పుస్తకం వస్తుంది కదా దాని గురించి చెప్పండి అంటే ఆయన చెబితే ఆ వీడియో నుంచి నేను మళ్ళీ వాయిస్ రికార్డు ఇది చేసి ఆడియో చేసి నేను ఫ్లైయర్లు చేత కాబట్టి ఆ ఫ్లైయర్ మీద తీసుకెళ్ళి ఈ ఆడియో నచ్చించి పంపించాను. ఈ పుస్తకం కూడా ఈ 16 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఆడియో తయారు చేసాం ఒక పాప చేత. మళ్ళీ ఈ పుస్తకాన్ని కంప్లీట్ గా ఇది చేసి మొత్తం పీడిఎఫ్ చేశాం, మొత్తం ఆయుధాలు చేసేసా. మళ్ళీ రేపు దీనికి విరుగుడు 35 క్వశ్చన్లు ఉన్నాయి. 3వ రోజు చదువుతుంది, 3 రోజులు సరిపోతుంది. ఇది 3వ రోజు చదువుతా. అది కూడా ఇవాళ రేపు ఒక అమ్మాయి చేత ఆడియో చేపిస్తా. అంటే అన్ని ఆయుధాలు నా దగ్గర పెట్టుకుంటుంది. ఏ సమయం ఎప్పుడు వస్తుందో, ఎవరు ఎట్లా వస్తారో మరి వాళ్ళకి ఇవ్వాలిగా. కాబట్టి ఇది ఓకే ఉషా మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా డౌట్లు ఉంటే అడగండి సార్ని. అమ్మా ఎవరైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా సార్ మాస్టర్స్. మేడం నేను ఎన్ని జూముల్లో తిరిగానో నాకు అర్థం కాదు. ప్రతి జూమ్ మెయింటైన్ చేసే వాళ్ళంతా కూడా అడగండి అంటారు కానీ ఎవ్వరు అడగరు. దానివల్ల మీకు ఏ ఇబ్బందులు ఎవ్వరు అడగరు. అర్థమైపోయిందమ్మా సార్. అడగటానికి వాళ్ళలో అలాంటి ఆలోచన వస్తేనే కదా, అడగాలనే ఆలోచన రావటానికి రాదు. నేను చెప్పిన క్లాసులో తొందరగా అడగాలంటే డైల్మాలో పడిపోతారు, అడగలేరు. నమస్తే సార్. నమస్కారం, చెప్పమ్మా. బాగుంది సార్, క్లాస్ బాగా చాలా బాగుంది. చిరాకు వల్ల నాకు తెలిసింది ఇప్పుడు. అది కూడా మీ సుగుణ అడగబట్టి ఇచ్చా, లేకపోతే ఇచ్చేవాడిని కాదు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇప్పుడు 8 మంది ఉన్నారు లైన్ లో, క్లాస్ ఇవ్వండి అని. నేను ఇవ్వాల ఇంకా సుగుణ అడిగిందిలే అని ఇచ్చా నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకటి మేడం, జూమ్ లో వచ్చేవాళ్ళు నా క్లాసే కాదు, ఏ క్లాస్ అయినా సరే వీడియోలో ఓపెన్ చేసే వాళ్ళే రావాలి. వాళ్ళు క్లాస్ వింటున్నారా లేకపోతే వంటగదిలో పనిచేస్తున్నారా, మెయిన్ వాళ్ళకి రాకపోతే ఏమైనా బాధపడతారని జూమ్ ఓపెన్ చేసి పక్కన పెట్టుకున్నారా, దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారా, ఎవడికి తెలుస్తుంది? ఎందుకు దానివల్ల అంతంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు జూములు పెట్టి మీరంతా ఫ్లైయర్లు చేసి ఇంతమంది చేసేటప్పుడు అసలు మీ యొక్క ఫేసులు మేము చూడకపోతే ఇంకెందుకు మేడం మీ క్లాస్ చెప్పి ఏం సాగుతాం మేడం? పత్రిసారి అయితే బయటికి పోమంటాడు అమ్మాయి. అసలు నేను కండిషన్ నా క్లాస్కి వస్తే జూమ్ లో వీడియోలు ఓపెన్ చేస్తేనే చదువుతా, ఇద్దరున్నా చదువుతా అంతే. ఊరక నల్లంగా ఉంటే ఎందుకు మేడం? సినిమా పోయి వేలు డబ్బులు ఇచ్చి సినిమా అయిపోతే ప్రొజెక్టర్ మీరు లేకపోతే ఊరికి వస్తారా, కర్ర తీసుకుంది అంటారు. ఇది అట్టుంది ఎవరు. ఇదంతా ప్రకృతి చూస్తుంది. మనం అనుకుంటున్నారు మనం ఆడే ఆటలు ప్రకృతి చూస్తుంది. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. చెప్పగలను అనే ధీమా ఉంది కాబట్టి చెబుతున్నాను మేడం. ఏముంది చెప్పి 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 ఇంకా మైండ్కి ఎక్కుద్ది అనమాట అమ్మది. నిజంగా చెప్పాలంటే సంవత్సరం కింద రామాంజీ సార్ క్లాస్ చెప్తుంటే అసలు వీడియోస్ ఓపెన్ చేసుకునే వాళ్ళం కాదు, మాస్టర్ తో ఇట్లా ఓపెన్ గా మాట్లాడేదాన్ని కూడా కాదు మేడం. నిజంగా చెప్పాలంటే మాస్టర్ చెప్పే రకము అది అద్భుతాల ఏమంటారు కళాఖండగా చెప్తారు. కానీ ఆ మాస్టర్ చెప్పేది తీరు అది అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతం.
మేడం. సంవత్సరం కింద ఇదే రకంగా ఉన్నామన్నమాట. ఓకే. ఓకే 1 ఇయర్ తర్వాత ప్రతిదీ చేంజ్ అయిపోయింది మేడం. అది చూసారా చేంజ్ అయిందని చెప్పాను కదా! చూడండి మేడం లేదు. చెప్తున్నారు చేంజ్ అయిందని. లేదు నిజంగా మేడం. అంటే నేను ఎప్పుడు మేడం, మాస్టర్ క్లాస్‌లో చెప్పుకుంటాను నేను. నేను గొప్పవాడిని అని నేను చెప్పను గాని, నన్నే నిజమని గాని, నాతో గనక సావాసం అంటే ఎవరన్నా ఇదైనా నాకు లోపల ఏమనిపిస్తుందంటే నేను ఎదిగాను. అసలు నా కథ వింటే మీరు బిత్తరపోతారు. ఒకరోజు అసలు నా రామాయణం వినాలి మీరు. నేను ఒక పెద్ద రౌడీని, పెద్ద మూర్ఖుడిని, ఒక గొంగళ పురుగుని. నేను చదువుకుంది 7వ తరగతే. అసలు నా హిస్టరీ వింటే జనం కళ్ళు తిరుగుతారు. మరి పత్రి సారు నా ఇంటికి 4 సార్లు వచ్చాడు ఆయనే. ఏ రోజు నేను అడగల. మరి ఆయన్ని మా ఊరి మీదకి పోతున్నప్పుడు కనీసం 50 సార్లు కలిసా ఊరు బయట. ఎన్ని రకాలంటే ప్రతి క్లాస్‌లో చెప్పుకుంటాను మేడం. ఈ 2 కార్డులు నా జీవితాన్ని మార్చింది మేడం. 2 ఇయర్స్‌లో ఇది రామాంజనేయ సార్ ఇచ్చిన గిఫ్ట్ నాకు. ఉన్నది ఓకే చెప్తున్నాను. సార్. నేను వైట్ కార్డు మెడిటేషన్‌కి వచ్చినా అంటే భయాలతో వచ్చాను. నేను ప్రతి క్లాస్‌లో సార్‌ని ఏమంటారు పత్రిజ గారు, స్వర్ణమాలమ్మ తర్వాత రామాంజనేయ సార్ గురువు. అది నేను భావించింది. ఆ వైట్ కార్డు ఫియర్ పోద్ది ఎవరికైనా సరే. అది ఫియర్. ఆ కార్డు చూస్తే చాలు రోజుకి 10 నిమిషాలు యువతలది నెగిటివ్ కొట్టేస్తారు ఆ మాస్టర్. ఆధార్ కార్డ్ ఎలా అదే. అయిందో ఈ 2 కార్డ్స్ అట్లా. నాకు అలా అయిపోయింది మేడం. ఇది మాత్రం అక్షరాల సత్యం. నేనైతే ఓకే. చెప్తున్నాను. ఈ జూమ్లో విని 2-3 రాజమండ్రి వాళ్ళు కార్డు తీసుకెళ్లారు ఎవరు. ఒక మేడంకి అయితే పంపించాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం మళ్ళా అందరం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ. సురేఖల మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి మాస్టర్లందరికీ థ్యాంక్ యూ. మీరెక్కడ మేడం? సురేఖల మేడం రాజమండ్రి అండి. రాజమండ్రి మీరు. రాజమండ్రి. సారంబడి దేవి మురళి గారు అని కూడా తను కూడా వైజాగ్ మా మేడం. ఆ మేడం మాస్టర్ ఆదియోగిలో నాకు పరిచయం అన్నమాట 2 ఇయర్స్ క్రితం. దేవి మురళి గారు. అవునా అవునా మేడం. అవును. థ్యాంక్ అంటే మనకి పత్రి సారు అన్ని చెప్పేశారు సార్. పత్రి సారు ఇప్పుడు మనకి ఏదైతే చెప్పారో చిరాకు, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా మనం ఎదరోడ్లు పెట్టే ఫుడ్ వాళ్ళ చేత్తో వండితే అవన్నీ మనలోకి ఎలాగొస్తాయి ఇవన్నీ సింపుల్ సూక్ష్మంగా చెప్పారు ఆయన. నిజమే. సోక్రటీస్ చెప్పినవి అన్ని కూడా చాలా అద్భుతాలే ఆ వాక్యాలన్నీ కూడా. కానీ అవి పత్రి సార్ ఇంకా సూక్ష్మంగా చాలా అద్భుతంగా సింపుల్ గా చెప్పేశారు. భోజనం మీ చేత్తో వండుకోండి లేకపోతే జానుల చేత్తో చేసింది తినండి. అవును మేడం. ఇప్పుడు మా సార్ చెప్పినది కూడా ఆ ఒక్క మాటలో ఎంత లోతుందో తెలుసండి. చాలా డెప్త్ ఉన్నది మేడం. చాలా డెప్త్. సార్ సింపుల్ గా చెప్తారు వాక్యం, చాలా డెప్త్ ఉంది. సోక్రటీస్ ఇప్పుడు ఈయన కూడా చెప్పింది సరాయుడు చెప్పాడు చూసారా వాక్యాలు, అవన్నీ కూడా అద్భుతాలే. ప్రతి వాక్యం అద్భుతాలే. అయితే ఆ ఏట్ల వల్ల ఏమొస్తుంది ఏంటి అన్నది మనం ధ్యానం చేసినప్పుడు అది ఒక్కొక్కటి అవగాహన అవుతూ ఉంటది. ప్రతిదీ కూడా మనం మన శక్తిని పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే మన లోన హృదయం అంతా ప్రశాంతంగా ఉంటుంది, శరీరాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి, హ్యాపీగా ఉండగలుగుతాం. ముందు ధ్యానం చేయడం, సరైన సజ్జన సాంగత్యం, సరైన స్వాధ్యాయం, గురు సాంగత్యం సరైనది. ఈ 4 మనకు పునాదులండి ధ్యానానికి. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ.